हूँ पल्लवी। आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జై పద్మశాలి, జై నేతన్న, జై నేతన్న, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. లక్షకుర్తి గ్రామంలో పౌరులు కార్మికులు గవర్నమెంట్ ఆదుకోవాలి. వాళ్లకు గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చింది, కానీ ఇప్పటి ప్రభుత్వం ఏమాత్రం వారిని పట్టించుకోవడం లేదు. కావున వారి యొక్క జీవన వృత్తికి వారే ఏదన్నా మార్గం చూపించాలని వారు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. వారి యొక్క బాధను వారి మాటల్లోనే తెలియజేస్తారు. లక్షకుర్తి కార్మిక చేనేత మరియు పౌరులు కార్మిక సంఘానికి తెలియజేస్తున్నాను. మరియు ఒక మరమ్మతు కార్మికుడు. నాకు గత 8 నెలల నుండి వృత్తి పని లేక మేము రోడ్డుపై నిలబడి ఉన్నాము. కావున మా అని దయచేసి మాకు అతి త్వరలో బతుకమ్మ చీరలు ఇచ్చి మమ్మల్ని ఒక 6 నెలల పాటు ఉపాధి కల్పించగలరని మనవి చేస్తున్నాను. ఈ 8 నెలల నుండి ఒక 10 మంది నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అందువలన మాకు ఉపాధి లేక మేము రోడ్డుపై రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఈ రిలే నిరాహార దీక్షలను మీరు స్పందించనితో ఈ రిలే నిరాహార దీక్షలు అమరణ నిరాహార దీక్షగా జరపబడును. కాబట్టి మా యందు దయతలిచి స్థానిక ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మా సమస్యను గవర్నమెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళి అతి త్వరలో మాకు ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనగలరని మా కార్మికుల తరపున మనవి చేస్తున్నాము. మా లక్షకుర్తి గ్రామంలో కార్మిక సోదరులను, పౌరులు కార్మిక సోదరులను గవర్నమెంట్ ఆదుకోవాలని, లేదంటే ఇక్కడ ఆత్మహత్యలు జరిగితే ఇవన్నీ ప్రభుత్వ హత్యలేగా అనుకునే ప్రమాదం ఉంది. తొందరగా గవర్నమెంట్ స్పందించి వీరికి తగిన న్యాయం చేయగలరని రామసీమ తరఫున రాజు తలుచుకుంటే దెబ్బలకు పొరవ అన్నట్టు గవర్నమెంట్ చిత్తశుద్ధితో తలుచుకోవాలి. కానీ ఇది చాలా చిన్న సమస్య, కానీ మా యొక్క పౌరులు కార్మికులకు అతి పెద్దగా అవుతుంది. తప్పకుండా గవర్నమెంట్ ఆదుకోవాలని మీరు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. సత్వరంగా తొందరగా ఈ యొక్క కార్మికులకు గవర్నమెంట్ ఏదో ఒక ఉపాధి చూపించాలని కోరుతున్నారు. మండలం గర్జగుర్తిలోనూ 80% వరకు చేనేత కార్మికులు దీని మీద ఆధారపడి ఉన్నారు. చేనేత పౌరులు సంబంధించింది 80% వరకు దీని మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇదివరకు ప్రభుత్వం మాకు పని కల్పించింది. ఇప్పుడు కూడా మొన్న మాకు ఎలక్షన్లు అప్పుడు కూడా మేడిపల్లి సత్యం గారు నేర్చుకుంటా దానికంటే ఎక్కువ మేము నిరంతరంగా మేము పని కల్పిస్తామన్నా మాకు మాట ఇచ్చారు. ఉన్న ప్రకారం గారు మాకు మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. కాబట్టి దయచేసి మా చేనేత కార్మికులు ఆకలి సాగుల మీద ఆధారపడి బాగా పరిస్థితి ఘోరంగా ఉంది. దానికి బాగా దీనికి మాకు పని కల్పించాలని మేము నిరాహార దీక్ష ఇవాళ నుండి మేము కొనసాగిస్తున్నాం. గచ్చగుర్తిలో స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఆకలి అవుతున్నది, అన్నం లేదు, చేద్దామంటే పని లేదు. పని ఇస్తేనే మేము కుటుంబాన్ని పోషించగలుగుతున్నాము. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 72 సంవత్సరాలప్పుడు
రేషన్ కార్డు మీద రెండు చీరలు మిగతా జోడలు ఇచ్చిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది. ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి చేనేత వాళ్ళకు పని కల్పించాలని